శ్రీగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. బుధాదిత్య యోగం మనకి ఈ బుధాదిత్య యోగము అన్న దాంట్లోనే మనకు కనబడుతుంది బుధుడు అలాగే ఆదిత్యుడు అంటే రవి. ఈ బుధురవులిద్దరూ ఒకే రాశిలో ఎప్పుడైతే సంచరిస్తారో అప్పుడు ఆ సంచరిస్తున్న సమయం ఏదైతే ఉందో దాన్ని బుధాదిత్య యోగంగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మనకి బుధుడు మార్చి 7 నుండి 27వ తారీఖు వరకు, అంటే మార్చి 27వ తారీఖు వరకు కూడా ఈయన మీన రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే బుధుడికి అది నీచ స్థానంగా చెప్పబడుతుంది. అయితే దీంతో పాటుగా అక్కడ రాహు కూడా సంచరిస్తూ ఉన్నాడు. మనకి రాహు కూడా బుధ నక్షత్రం మీద సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ రవి మార్చి 13 నుంచి కూడా ఈ బుధుడితో కలిసి రవి కూడా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి మొదట బుధుడు ఒక వారం రోజులు ఇంచుమించు రాహువుతో ప్రయాణం చేస్తూ తదనంతరం రవితో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ బుధాదిత్య యోగం అనేది మనకి ఏదైనా చెప్పేటప్పుడు మనకి ఆ ఉన్న డిగ్రీలను బట్టి, అంటే మనకి సహజంగా చూస్తే ఎప్పుడూ కూడా చాలామందిలో చాలా జాతకాలలో మనకి ఈ బుధాదిత్య యోగం అనేది కనబడుతుంది. ఎందుకంటే ఇంచుమించు రవి మరియు బుధుడు వీళ్ళు పక్కనే సంచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక రాశిలో కాకపోయినా ఈయన ఇంకో రాశిలోకి వెళ్ళిపోతున్నాడు అనే సమయానికి మళ్ళీ బుధుడు వచ్చి చేరడము, అయితే ఇప్పుడు బుధుడు ముందు వెళ్ళిపోయాడు, రవి వస్తున్నాడు ఒక వారం రోజు గ్యాప్లో, అలా వీళ్ళిద్దరూ కలిసి కొన్నాళ్ళు కూడా ఒకే రాశిలో ఉండడం అనేది జరుగుతుంది. సహజంగా చాలా జాతకాల్లో మనకి ఈ బుధాదిత్య యోగం అనేది కనబడుతుంది. అయితే ఇక్కడ మనకి చూసుకున్నప్పుడు ఈ రాహు కానీ బుధుడు కానీ రవి కానీ వీళ్ళ కారకత్వాలు మామూలుగా మనం సహజంగా చూసుకున్నట్టయితే రవి ఆత్మకారకుడు, తండ్రి, అలాగే పట్టుదల, మనకి ఈ రాజకీయాలు, సివిల్స్ వీటికి సంబంధించిన వాటిల్లో యొక్క రవి పాత్ర ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు ఏ పనినైనా కూడా చాలా పట్టుదలతో చేయడం, రాజు దర్పంగా ఉండడం ఇలాంటివి. అలాగే బుధుడు అనేటప్పటికీ ఇంటెలిజెన్స్, తెలివితేటలు, బుద్ధి కుశలత, వాక్కు, అలాగే ఇక్కడ కూడా గణితము, అలాగే అకౌంట్స్కి సంబంధించి ఎక్కువగా ఉండడం, బ్యాంకులో పనిచేసే వాళ్ళని కావచ్చు, వ్యాపార కారకుడు బుధుడు అంటే ముఖ్యంగా వ్యాపార కారకుడు, ఇలాంటివన్నీ కూడా మనం బుధుడికి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అలాగే రాహు అనేటప్పటికీ మాయాకారకుడు, బ్రహ్మకారకుడు, మ్యాజిక్, ఈ మనం చేసే కొంతమంది చేసే బ్లాక్ మ్యాజిక్ అనుకోవచ్చు, లేకపోతే చూడండి పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ మ్యూజిషియన్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు కావచ్చు. వీళ్ళంతా కూడా రాహు అనేటప్పుడు వాయుకారకుడుగా వ్యాప్తి ఎక్కువగా చెందుతాడు. అంటే ఏ గ్రహంతో కలిశాడో ఆ గ్రహంతో కలిసినప్పుడు ఆ గ్రహం యొక్క స్వభావాన్ని వ్యాప్తి చేయడం అనేది యొక్క రాహువుకి సంబంధించిందిగా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ రవి, బుధుడు అలాగే రాహువు ఈ మూడు కూడా దరిదాపుగా మనకి ఇంచుమించు, అంటే ఈ రవి చేరిన తర్వాత అంటే మార్చి 13 నుంచి బుధుడు వెళ్ళే వరకు కూడా వీళ్ళు ముగ్గురు ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి మామూలుగా పాపగ్రహాలు అంటే ఏవైతే ఉన్నాయో 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇవ్వడం. అయితే రవి ఎక్స్ట్రా ఒక్క స్థానం అంటే 10వ స్థానము మనం మామూలుగా సహజంగా చెప్పినప్పుడు వీటిని ఉపచయ స్థానాలని చెప్తాము. ఈ స్థానాల్లో కానీ పాపగ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి శుభ ఫలితాలు ఇవ్వడం, అంటే ఆ ఉన్న రాశుల స్థానాలను బట్టి శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే బుధుడు కానీ చూసుకుంటే మనకి ఇక్కడ 2, 4, 6, 8 అలాగే 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు బుధుడు కూడా శుభ ఫలితాలను ఇస్తాడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మరి ఈ బుధాదిత్య యోగం ఎంతవరకు ప్రభావాన్ని చూపెడుతుంది అనుకున్నప్పుడు ఏదైనా సరే చాలా తక్కువ డిగ్రీస్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ బుధాదిత్య యోగ
అనేది ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంచుమించు 3 డిగ్రీ నుంచి 10 డిగ్రీల లోపు ఉన్నప్పుడు ఈ యొక్క రవి కానీ బుధుడు కానీ ఉన్నప్పుడు ఉంటుంది. అయితే రాహువు కూడా మనకి రవితో కలిసినప్పుడు అస్తంగత్వం అవ్వడం, అంటే ఈ యొక్క రవి యొక్క బలాన్ని రాహువు తీసుకోవడం, ఇలాంటివి కూడా మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ బుధుడికి ఈ మీనరాశి అనేది నీచ స్థానంగా చెప్తున్నాం. ఈ నీచ స్థానంగా ఎప్పుడైతే చెప్తున్నామో ఈ ఈ బుధుడిచ్చే ఫలితాలు అనేవి కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఎక్కువగా ఈ రాహువుతో కలుస్తాడు కాబట్టి ఈ బుధ రాహువులు అలాగే రవి అందులో నీచిపడి ఉన్నాడు కదా, కాబట్టి మామూలుగా శుభ ఫలితాలు ఇచ్చేవి కూడా ఉంటాయి ఇందులో. ఎలా అంటే ఇప్పుడు మనకి రాజకీయ అంటే రవి పరంగా చూసుకున్నప్పుడు రాజకీయ పరంగా కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళకి కానీ ఉన్నత అధికారులకు కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం. అలాగే రాహు వచ్చేటప్పటికి మనకి క్రియేటివిటీ అంటే ఏదైతే మనలో నైపుణ్యత ఉందో ఆ నైపుణ్యత వ్యాప్తి చెందడం. అంటే బుధుడితో కలిసి ఉంటాడు కాబట్టి బుద్ధి కుశలత ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేయడం వల్ల లేదా మనం ఏదైనా ఎక్కడైతే మనం అప్లై చేయడమో లేకపోతే ఎవరి దగ్గర కరెక్ట్గా ఎవరిని పట్టుకుంటే మనకి పనులు అవుతాయి, ఇవన్నీ కూడా బుధుడు ఆలోచిస్తూ ఉంటాడు. రాహు దాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది పాజిటివ్గా ఉండేవి. ఒకవేళ ఏవైనా నెగిటివ్ రిజల్ట్గా ఉన్నాయి అంటే ఆ ఉన్న స్థానాలను మనకి ఏదైనా కొద్దిగా ఉన్నాయనుకున్నప్పుడు ఇక్కడ వాక్కారకుడు అలాగే పట్టుదల, కోపం, క్రోధం ఇవన్నీ ఉన్న కారకుడు రవి, అలాగే వాక్కారకుడైన బుద్ధి కుశలుతున్న వ్యాపారకారకుడైన బుధుడు, అటు వ్యాప్తికారకుడైన మాయాజాలకుడైన రాహు కలిసి ఉన్నప్పుడు కొద్దిగా వ్యతిరేక ఫలితాలు. అంటే వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, సరిగ్గా మాట్లాడలేకపోవడం లేదా మాట్లాడింది ఎదురువాళ్ళకి సరిగ్గా రీచ్ అవ్వలేకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు రావడం, గొడవలు ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది సహజంగా ఈ బుధ అలాగే రాహు అలాగే రవి కలిసి ఉండడం వల్ల జరుగుతుంది. అయితే ఇందులో కొంత శాతం బుధాత్యోగం ఉంటుంది. కానీ బుధాత్యోగం అన్ని రాశులకి చెందుతుందా అనుకుంటే ఎక్కువగా ఈ బుధాత్యోగం అన్నది బుధుడికి సంబంధించిన స్వక్షేత్రాల్లో ఉచ్చక్షేత్రంలో కానీ రవికి సంబంధించిన స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాల్లో కానీ ఉన్నప్పుడు దీని ప్రభావం అనేది ఎక్కువగా చూపబడుతుంది. అంటే మనకి మిథున కన్యల్లో కానీ సింహ మేష రాశుల్లో కానీ ఏర్పడితే దీని ప్రభావం అనేది కాస్త ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ బుధాత్యోగము అలాగే రాహుతో కలిసి ఉండడం ఇదంతా కూడా నవమ స్థానంలో మనకి అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ నవమ స్థానంలో రవి అలాగే ఈ యొక్క రాహు కుజుడు కూడా సంచారం చేస్తున్నారు. సహజంగానే నవమ స్థానంలో పాపగ్రహాలు శుభ ఫలితాలను ఇవ్వడం అనేది ఉండదు. అయితే ఇక్కడ బుధుడు కూడా నవమ స్థానంలో అంత పెద్ద ఎక్కువగా శుభ ఫలితాలను కూడా ఇవ్వడు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఎందుకంటే తండ్రి ఆరోగ్య విషయాలు జాగ్రత్త వహించుకుంటూ ఉండడము, అలాగే బుధుడు నవమ స్థానంలో ఉన్నప్పుడు కానీ చూసుకుంటూ ముఖ్యంగా అంటే ఏదైనా పనుల మీద ఎదరవాళ్ళకి ఏదో సేవ చేయడానికనో లేకపోతే ఏదైనా ఆఫీస్ పనుల్లోనో వ్యాపార పరంగానో సమయానికి భోజనం చేయలేకపోవడం లేదా ఏదైనా కాస్త పదార్థాలు అమ్మో పాడైపోతాయేమో పాడేయాలేమో అని చెప్పి నిల్వ పదార్థాలు ఎక్కువగా తినడానికి ఎక్కువగా అవకాశం కలగడం, అంటే అక్కడ పరిస్థితులు కూడా ఒక్కోసారి అలాగే కలగడం. మీరు ఎంత పని చేస్తున్నా కూడా అంత కష్టపడుతున్నా కూడా సమాజపరంగా కావచ్చు లేదా చేసే వృత్తిపరంగా కావచ్చు కాస్త అపకీర్తి ఉండడం, నిరుత్సాహము, అలాగే ఎక్కువగా కూడా కోపం అంటే విపరీతమైన ఒక్కోసారి కోపం రావడం ఇలాంటివి కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే నవమ స్థానంలో కూడా ఇక్కడ రాహు కానీ అలాగే ఇక్కడ మనకి రవి కూడా సంచారం చేస్తున్నారు. కాబట్టి ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్య విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది చేసుకోవాలి. అలాగే ఎవరో మనవాళ్ళు అనుకునే సహాయం చేసిన వాళ్ళ ద్వారా మాటలు పడ్డము లేదా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం లేకపోతే వాళ్ళ వల్ల కాస్త ఇబ్బంది పడ్డము, వాళ్ళు అలా అయ్యో మనం నమ్ముకున్న వాళ్ళు అలా వదిలేసి వెళ్ళిపోవడం వల్ల కాస్త మానసిక వైకల్యం అనేది పొందడము ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది ఈ సమయంలో కలిగే అవకాశం అనేది కనబడుతోంది. అయితే ఇక్కడ రాహు కూడా నవమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి
కాస్త ధనధాన్య విషయాలలో, ఖర్చుల విషయాల్లో వాటిలో కాస్త జాగ్రత్తగా ఉండడం, ఒకే పనిని 10 సార్లు తిరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి బుధాదిత్య యోగం అనేది మీనరాశిలో ఏర్పడుతోంది. అందులో కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు బుధుడు కూడా వ్యయాధిపతి, అలాగే తృతీయాధిపతి, రవి కూడా ద్వితీయాధిపతి. కాబట్టి కాస్త ఖర్చులు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, స్థానచలన విషయాల్లో కావచ్చు, వీటిలన్నిటి విషయాల్లో కూడా కర్కాటక రాశి వారు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించుకోవడం అనేది మంచిది. కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చేయడము, అలాగే వీళ్ళకి ఈ యొక్క బుధుడికి సంబంధించిన ధాన్యం ఉంటుంది, పెసలు. ఆ పెసల్ని గుళ్ళో ఎవరైనా బ్రాహ్మడికి దానం చేయడం, లేదా కనీసం నానబెట్టి గోవుకి పెట్టడము, ప్రతిరోజు కూడా తప్పకుండా విష్ణు ఆరాధన ఏ రకంగానైనా సరే, విష్ణు సహస్రనామం చేస్తారా, లేకపోతే ఆయనకి అర్చన చేస్తారా, ఏదైనా సరే విష్ణు ఆరాధన అంటే లక్ష్మీనారాయణ ఆరాధన అనేది తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వాళ్ళు చేయడం ద్వారా సత్ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.